మనుషులు మీరు ఒక కార్యాన్ని భలే బాగా చేసేప్పుడు మీరు అట్టైన మనిషి, మీరు భలే బాగా చేస్తున్నారు, మీకు చాలా యుక్తి ఉంది, మీరు పెద్ద మనుషులు అట్టనేసి మిమ్మల్ని తూకిపెట్టి మాట్లాడుతున్నారు. దాన్ని మీరు వినుకొని అలే మనం పెద్ద లెవెల్ మారిండే, మనం పెద్ద యుక్తి మనుషులు అని వాళ్ళే ఒప్పుకుంటున్నారు, సంతోషపడినారు అట్టని అనుకోండి. అదే మనుషులు మిమ్మల్ని మీరు మంచి టాలెంట్గా కొంచెం సమాచారాలు బాగా చేస్తే కూడా ఒకప్పుడు ఇది నువ్వు నువ్వు సరిగా చేయలేదు, ఏదో కొరత ఉంది, నీకు టాలెంట్ కాదు అటనే మరి మాట్లాడతారు. మొదల్లో వాళ్ళు చెప్పేప్పుడు వాళ్ళు మిమ్మల్ని తూగిపెట్టి మాట్లాడేప్పుడు బాగుండింది, సంతోషంగా ఉండింది అనేసి మీరు ఒప్పుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇలా చెప్పేప్పుడు కష్టపడుతున్నారు మీరు. కానీ వాళ్ళు మిమ్మల్ని గురించి ఎక్కువగా చెప్తేను సరి, తక్కువగా చెప్తేను సరి, మనుషులు అట్టదా ఉంటారు అట్టని తెలుసుకొని మీకు మంచిది జరిగేది, మీకు టాలెంట్ వచ్చేది, మీరు యుక్తి అయిన మనిషిగా మారేదంతా దేవుడు ఇచ్చిన బలము అనుకొని అలా వాళ్ళు మిమ్మల్ని తూగుపెట్టి మాట్లాడేప్పుడు దాన్ని మీరు ఒప్పుకోకుండా మరి సమయంలో దేవుడికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి, దేవుడికి మనం నుండి చెప్పాలి. కానీ అదే వాళ్ళు మనల్ని దింపించి తగ్గించి మాట్లాడేప్పుడు బాధపడకుండా ఉండేదానికి అయిన మార్గం అనేది తెలిసే దేవుడిని విశ్వసించాలి.